సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, దోమల గురించిన బెడద, ఇబ్బంది అంత ఇంత చెప్పడానికి వీలు లేదు. ఈ దోమల గురించి చెప్పడానికి బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా అని నేను ఆలోచన చేసినప్పుడు నా ప్రభు దోమల గురించి ఒకే ఒక వచనం ఆయన పలికిన ఆ వచనం ఉంది. నేను చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నా. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుడునట్లు వడియగట్టి వంటెను మింగువారు మీరే. ఈ వాక్యం ఆ యొక్క అందులైన మార్గదర్శకులైన శాస్త్రులు పరిశీల గురించి ఒక పోలిక, దోమ లేకుండానట్లు వడియగట్టి వంటెను మృంగువారు మీరే అని ఆ పోలిక చెప్పబడింది. అందులో చాలా ఆత్మీయ అర్థం ఉంది. అది వారి యొక్క స్థితిని, అక్కడ ఉన్న విషయాన్ని తెలియజేస్తుంది. అయితే నేను పార్ట్ 2లో దాన్ని వివరిస్తాను. వారి యొక్క ఆత్మీయ జీవితం ప్రభు పోల్చిన పోలిక పార్ట్ 2లో చెప్తాను. అయితే నా ప్రభు దోమ అన్న మాట పలికాడు కనుక ఆయన ఉన్నప్పుడు కూడా ఆ దేశంలో దోమలు ఉన్నాయి అని మీకు చెప్పడానికి బైబిల్లో ఒక చిన్న ఆధారం, అంతవరకే, మరేమీ లేదు. అయితే దోమలు లేని దేశం ప్రపంచంలో ఒకటి ఉంది. స్కిప్ చేయకుండా మీరు వింటే నేను చివరిలో చెప్తాను అది ఏ దేశమో, ఎందుకు ఆ దేశంలో దోమలు ఉండవు అనేది మీరు చివరి వరకు వినాలి. అయితే చివరి వరకు వినకుండా మీరు స్కిప్ చేస్తే అది మీరు తప్పిపోతారు. చివరి వరకు వినండి, విషయాలు మీకు చాలా స్పష్టంగా మీకు అర్థమవుతాయి. అయితే ఈ దోమలు ఎక్కువగా ఎవరిని కొడతాయి? చాలామంది జనం ఉంటారు. ఆ జనంలో నన్నే కొడుతున్నాయండి దోమలు అని వాళ్ళు మాట్లాడుతుంటారు. నన్నే కొడుతున్నాయండి, అటుపోయి ఇటుపోయి నన్నే కొడుతుందా అండి. ప్రియులారా, మనుషుల దగ్గర అవి పీల్చే ఒక వాసన మనుషుల దగ్గర ఉంటాయి. ఆ వాసనకి అవి చేరుకుంటాయి. వాటికి ఇష్టమైన వాసన ఎక్కడుంది? ఒకవేళ 10 మీటర్లలో ఉన్న అవి వేగంగా వచ్చేస్తాయి. లేకపోతే 160 అడుగుల దూరంలో ఉన్న అవి ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. ఆ వాసన వాటిని ఆకర్షిస్తాయి. మనిషి రక్తంలో గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో నేను చెప్పుచున్న ఓ గ్రూపు వారు ఎవరైతే ఉంటారో, నెక్స్ట్ ఏబి గ్రూప్ వారు ఎవరైతే ఉంటారో, వారు ఎక్కడ కూర్చుంటే అక్కడికి అవి పరిగెత్తుకుంటూ చేస్తాయి. వారి రక్తం, ఆ రక్తం వాసన ఆ దోమలకు భలే ఇష్టం అంట. అందుకనేవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి, వేగంగా వచ్చేస్తాయి. ఇది ఇందులో పరమ రహస్యం. కానీ ఇదే కాకుండా ఇంక కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. ఎవరైతే స్థూలకాయంగా ఉంటారో, లావుగా ఉంటారో వారి దగ్గర కూడా వస్తాయి. అది రెండో విషయం. మూడో విషయం, గర్భిణీ స్త్రీలు వాళ్ళు గర్భంతో ఉన్నప్పుడు
వారు వదిలే కార్బన్ డైఆక్సైడ్, ఆ వాయువును బట్టి అవి వారిని కొడతాయి. తర్వాత వ్యాయామం చేసేవారు, ఎక్సర్సైజ్ చేసేవారు ఎక్కడైతే ఉంటారో వారి లోపల నుంచి వస్తున్న కార్బన్ డైఆక్సైడ్, ఆ వాయువును వారు వదులుతారు కనుక అవి పరిగెత్తుకుంటూ వచ్చి వారిని కుడతాయి. తర్వాత చెమట బాగా పట్టినప్పుడు స్నానం చేయకుండా అలాగే ఉంటున్నారు అనుకోండి, వెంటనే ఆ వాసనకి దోమలు వచ్చి కుట్టేస్తాయి. కాబట్టి ఇవి నేను సేకరించిన కొన్ని విషయాలు. వాసనను బట్టి అవి వస్తాయి. రెండవది రంగును బట్టి కూడా వస్తాయి. ఇది జ్ఞాపకం చేసుకోండి, రంగును బట్టి కూడా అవి వస్తాయి. వాటికి ఏ రంగు అంటే ఇష్టం అంటే రెడ్, ఆరెంజ్, దాన్ని ఏమంటారంటే ముదురు బ్లూ కలర్, ఆక్సఫర్డ్ అంటారు, ముదురు నేవీ బ్లూ అంటారు చూసారా. ఈ 3 రంగులంటే వాటికి పాపం ప్రాణం. అంటే నిండు కలర్ అయిన రెడ్ కలర్, ఆరెంజ్, ఆక్సఫర్డ్, నేవీ బ్లూ. కొద్దిగా మధ్యాహ్నం నుంచి 3 నుంచి కాస్త లైటింగ్ తగ్గుతూ ఉన్నప్పుడు అవి మెల్లగా బయలుదేరుతాయి. అందుకని సాయంత్రం సమయంలో నిండు కలరు కలిగిన బట్టలు మనం ధరించుకోకూడదు. తర్వాత మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ దాన్ని బట్టి వస్తాయని ముందే చెప్పాను. తర్వాత మన శరీర ఉష్ణోగ్రతను బట్టి కూడా అవి వస్తాయి. అయితే మీరు రాత్రి కాలమందు మీరు వేసుకోవలసిన డ్రెస్ ఏంటంటే గ్రీన్, పర్పుల్ అంటే ఊదా రంగు, వంగపువ్వు కలర్, వైట్, తర్వాత లైట్ బ్లూ, స్కై బ్లూ. ఇవి వేసుకుంటే అవి రావు, కొట్టవు. కొంతవరకు మీకు సమాచారము అందించాను. ప్రియులరా, అయితే కొంత జాగ్రత్త పడవలసి ఉంది. పశువుల దొడ్డి ఎక్కడైతే ఉంటుందో దోమలు అక్కడ ఎక్కువగా ముసురుకొని ఉంటాయి. డ్రైనేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోమలు భయంకరమైన లక్షలాది దోమలు అక్కడ ఉంటాయి. తర్వాత మురికి గుంటలు ఆ పల్లెల్లో అయినా పల్లెటూరులో అయినా అవి లక్షలాదిగా అంటే లెక్కలేనన్ని దోమలు అక్కడ ఉంటాయి. పశువుల దొడ్డి ఎక్కడ ఉంటుందో, డ్రైనేజ్ ఎక్కడ ఉంటుందో, మురికి గుంటలు ఎక్కడ మురికి ఉంటే అక్కడ ఉంటుందండి. అయితే దోమలు 4 రకాల దోమలు ఉన్నాయండి. 4 రకాల దోమలు ఉన్నాయి. ఈ దోమల విషయంలో నేను ఈ 4 రకాల దోమల గురించి చెప్తాను. వాటి పేర్లు చెప్తున్నాను చూడండి. 1 క్యూలెక్స్ దోమ, 2 అనోఫిలిస్ దోమ, 3వది ఎడిస్ దోమ, 4వది హేమాగోగస్ దోమ. ఈ 4 రకాల దోమలు ప్రమాదకరమైన దోమలు పైన చెప్పబడినవి. క్యూలెక్స్ దోమ, 2వది అనోఫిలిస్ దోమ. ఈ 2 చాలా ప్రమాదకరమైనవి. అయితే ఇవి కుట్టినప్పుడు వచ్చే 10 వ్యాధులు ఉన్నాయి. మనము తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోతే, అంటే
మనం ఆ మురికి ఎత్తివేయకుండా మురికిగా మన పరిసర ప్రాంతాలలో ఎక్కడైతే మురికి ఉంటుందో ఆ దోమలు రానియకుండా వాటిని పరిశుభ్రం చేయాలి, తీసేయాలి. దోమ తెరలు కట్టుకోవాలి. తర్వాత కాయిల్స్ ఉంటాయి కదా, ఆ కాయిల్స్ వెలిగించుకోవాలి. కడ్డీలాగా ఇప్పుడు అవి వచ్చి ఉన్నాయి, అవి కూడా వెలిగించుకోవాలి. లేకపోతే ఆల్అవుట్ అని రకరకాలుగా బ్యాట్లు ఇవన్నీ కూడా వచ్చేసి ఉన్నాయి. ఏమంటే అవి కుట్టకుండా మనం కాపాడుకోవాలి. అవి కుడితేనే కొన్ని వ్యాధులు బారిన పడిపోతారు. వెంటనే చూపించుకుంటే ఈ పైన ఉన్న 2 దోమలు ఉన్నాయి చూసారా, క్యూలెక్స్ దోమ, అనోఫిలిస్ దోమ అనేది చాలా ప్రమాదకరమైనవి. కింద ఉన్నవి ఎడిస్ దోమ అని, హ్యామగోగస్ దోమ, అవి కూడా కొంత నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే. ఏది ఏమైనా ప్రాణాంతకర వ్యాధులు క్యూలెక్స్ దోమ, అనోఫిలిస్ దోమ, వాటి ద్వారా ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి. వెంటనే మనం క్యూర్ చేసుకోవడానికి డాక్టర్ని సంప్రదించాలి. ఒకటి మలేరియా అనాఫిలిస్ దోమ కుట్టితే వస్తుంది. మీకు తెలుసు, జ్వరము, చలి, తలనొప్పి వస్తుంది. ఈ మలేరియా ఏ దోమ కుడితే వస్తుందంటే అనాఫిలిస్ దోమ కుడితే వస్తుంది. తర్వాత రెండవది డెంగ్యూ జ్వరం. మీకు తెలుసు కదా, డెంగ్యూ జ్వరం. ఇది ఎడిస్ దోమ, ఈ దోమ కుడితే వస్తుంది. అధికమైన జ్వరం, తలనొప్పి, కళ్ళ వెనక బాగా నొప్పి, తర్వాత కీళ్ళు, కండరాల నొప్పులు ఉంటాయి. డెంగ్యూ జ్వరం వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలి. మూడవది చికెన్ గునియా. అంటే మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఏ దోమ కొడితే ఏం వస్తుందో చెప్తున్నాను. ఇది ఎడిస్ దోమ ద్వారా వస్తుంది. ఆకస్మికమైన జ్వరం, తీవ్రమైన కీళ్ళ నొప్పులు, దద్దుర్లు, తలనొప్పి వస్తుంది, చికెన్ గునియా. తర్వాత నాలుగోది జికా వైరస్ అంటే ఎడిస్ దోమ ద్వారా అది వస్తుంది. తేలికపాటి జ్వరం, దద్దుర్లు, కండ్ల కలక, కండరాలు మరియు కీళ్ళ నొప్పి, ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఐదవది పసుపు జ్వరం, అంటే ఎల్లో ఫీవర్ అంటారు. హేమాగోగస్ దోమ కుడితే ఎల్లో ఫీవర్ వస్తుంది. తీవ్రమైన జ్వరం, చలి, కండరాల నొప్పులు, వికారం, కామెర్లు ఇవి వస్తాయి. 6 జపనీస్ ఎన్సిపాలిటిస్, ఇది ఒక వ్యాధి. ఇది క్యూలెక్స్ దోమ ద్వారా వస్తుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, గందరగోళం, మూర్ఛలు, ఇదే మెదడు వాపు కారణం. తర్వాత బోధకాలు వచ్చే ప్రమాదం ఉంది. క్యూలెక్స్ దోమ కుడితే బోధకాలు వచ్చే ప్రమాదం ఉంది. 7వది శోషరస ఫిలేరియాసిస్. దీన్ని మరొక పేరు కూడా అంటారు, ఎలిఫెంటియాసిస్. ఇది క్యూలెక్స్ దోమ కుడితే వస్తుంది. కాళ్ళు, చేతులు, జననేంద్రియాలు వాపు, చర్మం మందగిలడం, దాని యొక్క ప్రభావం అది. తర్వాత 9వది వెస్ట్ నైల్ వైరస్. క్యూలెక్స్ దోమ కుడితే ఇది వస్తుంది. జ్వరం, కండరాల నొప్పి, చర్మంపై దద్దుర్లు, మెదడు వాపు, ఇవి చాలా ప్రాణాంతకరమైన పరిస్థితి. మనం కుట్టగానే మనం డాక్టర్ని సంప్రదిస్తే వెంటనే అది క్యూర్ అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. 9వది రిఫ్ట్ వ్యాలీ ఫీవర్. వివిధ రకాల దోమల ద్వారా జ్వరం వస్తుంది. కండరాల నొప్పి, తల తిరగడం, కంటి సంబంధించిన వ్యాధులు వస్తాయని నిపుణులు తెలియచేశారు. 10వది రాస్ రివర్ వైరస్ వ్యాధి. ఇది క్యూలెక్స్ దోమ కుడితే వస్తుంది. కీళ్ళ నొప్పులు, అలసట, కండరాల నొప్పులు, చర్మ వ్యాధులు.
కనుక నేను చెప్పినట్టు తప్పకుండా దోమలు కుట్టకుండా మనం నివారణ చర్యలు చేపట్టాలి. ఎక్కడ కూడా మురికి చేరకుండా, అపరిశుద్ధంగా ఎక్కడ ఉండకుండా చక్కగా శుభ్రంగా కడిగేసుకోవడం, ఊడ్చేయడం ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు మరి చేసుకోవాలి. ఆ తర్వాత దోమ తెరలు కట్టుకోవాలి, కాయల్స్ లేకపోతే ఆల్అవుట్ బ్యాట్, మరి వాటిని బారి నుండి మనం తప్పుకోవాలి. ఆ తర్వాత తప్పక మరి స్నానం చేయాలి. కొంతమంది పనిచేసి అలాగ వచ్చేస్తారు, పడుకుంటారు. ఆ చెమట ఉండడం చేత దోమలు విపరీతంగా వారిని చుట్టుముడతాయి. బైబిల్లో రోగులకు మాత్రమే వైద్యుడు అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వాక్యం. కనుక ఇటువంటి రోగాల బారిన పడినప్పుడు వైద్యులను సంప్రదించడానికి నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకాన్ని తీసుకొచ్చాను. రోగులకు మాత్రమే వైద్యుడు అని ప్రభు అక్కడ పలికినట్టు మీరు చూడవచ్చు ప్రియులారా. అయితే ఏ దేశంలో దోమలు ఉండవు, దోమలు లేని దేశం ఎంత భాగ్యమో కదండి, నిజంగా ఎంత ధన్యకరమో కదండి. మరి ఆ దేశం ఏ దేశం అనుకుంటున్నారు? ఐస్లాండ్. చెప్పండి, ఐస్లాండ్. ఐస్లాండ్ యొక్క ఫ్లాగ్ జెండా ఎలా ఎగురుతుందో ఒకసారి చూడండి. దోమ కుడుతుంటే ఇంజక్షన్ వేసినట్టుంటుంది కదా, ఎంతో బాధ కదా, మామూలుగా ఉండదు కదా. ఇంజక్షన్ వేసింది అని మనం అనుకుంటాం కదా. ఆ బాధలు ఆ దేశానికి. అసలు దోమలు లేని దేశం ఐస్లాండ్ అని పేరు వినగానే నిజంగా ఎంత ధనికరమైన దేశం అని నాకు అనిపించింది. చాలా సంతోషం. ఎందుకు అని మనం తెలుసుకుంటే 3 కారణాలు దోమలు లేకుండా ఉండడానికి ఆ యొక్క ఐస్లాండ్ ఎందుకు లేవు. కారణాలు ఏంటంటే 3 కారణాలు. 1, చల్లని వాతావరణం. ఆ దేశంలో చల్లని వాతావరణం. ఐస్లాండ్ చల్లని దేశం, ఎప్పుడు చల్లగా ఉంటుంది. దోమలు సంతానం ఉత్పత్తి చేయడానికి అవసరమైన వెచ్చదనం అక్కడ ఉండదు. వెచ్చదనం అనేది అక్కడ ఉండదు. 2వ కారణం ఎందుకు దోమలు లేకుండా ఆ దేశం ఉంది అంటే 2వ కారణం నీటి స్వభావం. అంటే అక్కడ ఉన్న నీటి యొక్క స్వభావాన్ని గురించి దోమలు లేకపోవడానికి గల కారణం ఏంటి? ఆ నీటిలో ఏముంది? నిలువ ఉన్న నీటిలో దోమలు లార్వా పెరుగుతుంది. నిలువ ఉన్న నీళ్ళల్లో దోమలు చేరి గుడ్లు పెడతాయి. ఒక్కొక్క ఆడ దోమ 200 గుడ్లు దాకా పెడతాయి. లార్వా పెరుగుతుంది. కానీ ఐస్లాండ్ నీటిలో ప్రత్యేకమైన రసాయనాల దోమలు అక్కడ జీవించలేవు. అంటే ఆ నీటిలో అవి ఉత్పత్తి కానివ్వకుండా దానికి వ్యతిరేకమైన రసాయనాలు అక్కడ ఉన్నాయంట ఆ నీటిలో. అంటే నీళ్ళ మీద ఇవి గుడ్లు పెట్టి అవి కంటాయన్నమాట. అక్కడ ఆ నీటిలో, ఆ యొక్క దేశంలో నీటిలో ఉత్పత్తి చేసే ఆ ప్రక్రియ, అక్కడ ఉన్న నీళ్ళల్లో ఉన్న ఆ రసాయనిక పదార్థాలను బట్టి అవి ఉత్పత్తి చేయలేకపోవడానికి గల కారణము అది. అక్కడ నీరు సహకరించట్లేదు. అందులో రసాయనిక పదార్థాలు అక్కడ ఉత్పత్తి చేయనీయకుండా అవి అక్కడ పనిచేస్తున్నాయి. 3వ కారణం నిరంతరం మంచు. ఎప్పుడు మంచు ఉంటుంది, నిరంతరం మంచు. 3వది మంచు కొండలు చుట్టూ ఉంటాయి. దానితో పాటు
అగ్ని పర్వతాలు కూడా ఉంటాయి, మంచు కొండలు ఉంటాయి, అగ్ని పర్వతాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల జీవన శైలి మధ్యలో అంతరాయం కలుగుతుంది. అవి జీవించడానికి ఇక్కడ వీలు పడక అవి తరిమి వేసినట్టుగా, అంటే అక్కడ వాతావరణం ఎక్కడ గిట్టగా ఆ దేశం నుంచి వీలు లేని పరిస్థితి, అంతరాయం కలుగుతుంది అక్కడ. అందుకోసమే ప్రపంచంలో ఎక్కడయ్యా దోమలు లేని దేశం ఎక్కడ అంటే ఐస్లాండ్. అయితే అంటార్కిటికా కూడా దోమలు లేవు, కానీ అది దేశం కాదు. అంటార్క్టికా అనే ప్రాంతంలో దోమలు ఉండవట, కానీ అది దేశం కాదు. కొన్నిసార్లు రష్యా వంటి శీతల ప్రాంతాలలో కూడా దోమలు ఉండవు, కానీ ఐస్లాండే ప్రత్యేకత. అంటే అన్నిటికంటే అంటే అడపాదడప అక్కడ కూడా ఉన్నాయి అని అర్థం. అంటే ఎక్కువగా ఉండవు, కొంతమంది రష్యా అని చెప్పొచ్చు, కానీ రష్యాలో అడపాదడప కూడా అక్కడ వాటికి అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఉండడానికి. కానీ పూర్తిగా దోమలు లేకుండా ఉండే ప్రాంతం, దేశం ఎక్కడ ఉంది ప్రపంచంలో అంటే ఐస్లాండ్ అని చెప్పవచ్చు. కాబట్టి ఎంత ధన్యకరం దేశం కదా. కాబట్టి మీకు చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ విషయాలను మీరు మనసులో పెట్టుకొని మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. దోమల బారిన పడకుండా మనం సాయంత్రం పూట వేసుకోవలసిన డ్రెస్ చెప్పాను కదా, గ్రీన్, పర్పుల్, వైట్, లైట్ బ్లూ ఇవి వేసుకోవాలి నైట్ పూట. డార్క్ కలర్స్ వేసుకోకూడదు, రెడ్, ఆరెంజ్, నేవీ బ్లూ ఇవి వేసుకోకూడదు. అవి వేసుకుంటే మాత్రం మీ మీదనే ఉంటాయి, జాగ్రత్త. ఈ విషయాలన్నీ కొంత ఆరోగ్య సూత్రాలుగా నాకు అందినంత సమాచారాన్ని బట్టి మీకు నేను తెలియచేశాను. మనం ఎక్కడ వెళ్ళిన చోటెల్లా ఇదే సమస్య. మీ ఊర్లో దోమలు ఉన్నాయని అడుగుతారు. ఫలానా ప్రాంతంలో దోమలు ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఒక ఐస్లాండ్ తప్ప ప్రతి దేశంలో దోమలు ఉంటాయి. అంటే దోమల గురించిన నివారణ చర్యలు మనం చేస్తే దాని నుండి మనం తప్పించుకుంటాం. అయితే నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో మరి అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి వంటెను మృంగువారు మీరే. అందులో వారి యొక్క ఆత్మీయ జీవితం ఇలా ఉంది అని చెప్పడానికి ఆ మాట ప్రభు వాడారు. దోమ లేకుండానట్లు వడియగట్టి వంటెను మింగువారులారా. కాబట్టి ఆ వర్తమానం మీరు వినాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా అద్భుతమైన వర్తమానం అది. ఎందుకంటే చాలామంది ఆత్మీయ జీవితాలు ఈ అంత్య దినాలలో సరిగా లేవు. ఎందుకంటే అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వాక్యంలో అంత్య దినాలు అపాయకరమైన కాలములు అని, మనుష్యులు ఎలా ఉంటారో వరుసగా మొదటి 5 వచనాల్లో మనం చూస్తాం. కనుక మనుషుల యొక్క ఆధ్యాత్మికమైన స్థితి అదొక ప్రసంగంలో చేయకుండా ఒక మాటలో చెప్పేశాడు ప్రభు. ఏమని చెప్పాడు? అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి వంటెను మింగువారు మీరే. అందులో మీకు ఏమనిపిస్తుందో కానీ ఒక సామెతలా అనిపిస్తుందిగా, కానీ అది సామెతలాగే ఉంటుందేమో, కానీ అది కానీ మీరు వింటే, ఆ వర్తమానం కానీ మీరు వింటే, అబ్బా ఇదా ఈ మర్మం, ఇదా ఇందులో ఉన్న సత్యం, దైవజనుడా మేము ఆ సత్యాన్ని విని చాలా మేము సరి చేసుకున్నామని మీరు చెప్తారు, తప్పకుండా చెప్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియచేశాడు ఆ మర్మం.
ఆ మర్మాన్ని పార్ట్ 2లో వివరిస్తాను. ఎందుకంటే దోమల గురించి ఈ ఫస్ట్ వీడియో చేశాను. రెండవ వీడియోలో ఎవరి నాయకత్వంలో మనం ఆత్మీయంగా జీవిస్తున్నామో మరి ఆ నాయకులు సరిగా ఉండాలి. వాళ్ళు ఏమన్నారంటే సరిగా లేని శాస్త్రులు పరిశీలన అక్కడ ఏమన్నారంటే అంధులైన మార్గదర్శకులారా, మీరు అనేకులకు మార్గదర్శకులుగా మీరు ఉన్నారు, కానీ మీరు అంధులు మీరు అంటూ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక లైన్లో చెప్పేశాడు. అది నెక్స్ట్ వీడియో దేవుని చిత్తమైతే రేపే నేను పెడతాను. ఈరోజు ఈ యొక్క దోమల గురించిన వర్తమానం విన్న తర్వాత వెంటనే మీరు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి మాటలు అనేకులకు మీరు వినింప చేయాలి. మీరే విని మౌనంగా ఉండకుండా అనేకులకు మీరు షేర్ చేస్తే ఈ ఛానల్ ఇంకా ఫార్వర్డ్లోకి వెళ్తుంది. ఈ పరిచర్యకి మీరు సహకారులుగా ఉంటారు. కనుక ఇంకా మీరు ఇటువంటి విషయాలు వినేటప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా వినకూడదు. ఎందుకంటే మనం ఒక మేలు పొందుకున్నప్పుడు కనీసం కృతజ్ఞతగా మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందులో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. ఆ సేవలు మీరు కూడా చేయి కలపాలి. కనుక ఈ దిన సేవకుని మీరు ప్రోత్సహించండి. ఇటువంటి వర్తమానాలు ఇంకా ఎన్నో 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 వస్తాయి. అవన్నీ మీరు వినాలి అంటే ఆ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ఛానల్కు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడే ఆ సత్యాలు మీరు వింటారు, నేర్చుకుంటారు. మరో వీడియోతో మీ ముందుంటాను. మే గాడ్ బ్లెస్ యూ. అంతవరకు సెలవు. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.